ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు కీర్తిశేషులు శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని S2 సినిమా హాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ పాల్గొని మాగుంట సుబ్బరామిరెడ్డికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబం యొక్క సేవలు ఎనలేనివని కొనియాడారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో మాగుంట సుబ్బరామిరెడ్డి హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. మాగుంట కుటుంబం గురించి చెప్పాలంటే ఒక కుటుంబం నుంచి 3 పార్లమెంటుకు ఎన్నిక కావడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుందని, అయితే మాగుంట కుటుంబం నుంచి 3 ఎన్నికయ్యి చరిత్ర తిరగరాశారని గుర్తు చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ముఖ్యంగా మెట్ట ప్రాంత ప్రజలు మరపురానినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉదయగిరి, కలిగిరి, సంతనూతలవాడు, కందుకూరు, సిఎస్పురం అనేక మెట్ట ప్రాంత ప్రజల్లో ఆ రోజుల్లో ముఖ్య మంత్రుల కోసం ఉల్లాంతున్న రోజుల్లో దాహదర్పినటువంటి గొప్ప నాయకుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సుబ్బరామిరెడ్డి గారు ఇంటి దాతగా, విద్యాదాతగా అనేక డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు నెలకొల్పి పేద ప్రజలకు విద్యనందించినటువంటి గొప్ప మహానీయులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సుబ్బరామిరెడ్డి గారు ఉదయగిరి ఆ రోజుల్లో ఒంగోలు పార్లమెంట్లో ఉండేది. మా ఉదయగిరి నియోజకవర్గానికి వరకుంటుపాడు మండలంలో దాదాపు 17 గ్రామాలలో ఫ్లోరిన్తో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఫ్లోరిన్ వలన అనేక వ్యాధులకు గురవుతున్న రోజుల్లో రాజీవ్ టెక్నాలజీ మిషన్ ద్వారా 9 కోట్ల రూపాయల నిధులను వరకుంటుపాడు మండలాన్ని తీసుకువచ్చి ఫ్లోరిన్ నివారణకు కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి సుబ్బరామిరెడ్డి గారు చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే సుబ్బరామిరెడ్డి గారి బాటలో ఈనాటి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదే బాటలో ప్రయాణిస్తూ ఒంగోలు నియోజకవర్గం, నెల్లూరు నియోజకవర్గాన్ని 2 కళ్ళుగా భావిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆయన పనిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఒక విషయం, నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు పార్లమెంటుకు పోయిన ఘనత మాగుంట కుటుంబానిది. మాగుంట సుబ్బరామిరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 3 వ్యక్తులు పార్లమెంటుకు ఒకే కుటుంబం నుంచి వెళ్ళినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం అని తెలియజేసుకుంటూ ఆ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 29వ వర్ధంతి అంటే దాదాపు 3 దశాబ్దాలైన నేటికి ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి సుబ్బరామిరెడ్డి గారిని తెలియజేసుకుంటూ